అయ్యో! ఇన్నాళ్ళు నాకు ఈ ఐడియా రాలేదే అని బాధపడ్డానండి. చిన్న వార్డ్రోబ్‌లైనా కానీ మనం 100 నుంచి 200 వరకు చీరలైనా ఆర్గనైజ్ చేయొచ్చనమాట. అంతేకాకుండా ఒక మహిమాన్వితమైన హరిహర క్షేత్రము, ఇన్నాళ్లకు నేను తెలుసుకున్న పుణ్యస్థలము. ఇక్కడికి వెళ్తే గనక తప్పకుండా మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. తప్పకుండా అందరూ వెళ్ళాల్సిన గుడి ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అందరికీ కూడా యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరానికి నేనైతే హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని తీసుకున్న రిజల్యూషన్స్ అంతా మీతో షేర్ చేస్తాను. అంతేకాకుండా మొన్న షీనిస్లో షాపింగ్ చేశాను కదండి, ఏమేమి పర్చేజ్ చేశాను కూడా వీడియోలో ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ సంవత్సరం హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇదిగోండి ముందుగానే అన్ని మిల్లెట్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను. ఇవన్నీ వసుంధర ఎంటర్ప్రైజెస్ నుంచి ప్యూర్ అండ్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. అన్ని మిల్లెట్ ప్రోడక్ట్స్ తెప్పించాను. ఇది చూడండి, ఇలా మకానా దగ్గర నుంచి ఇలా జావర్ కిచిడి మిక్స్, అలాగనే మిల్లెట్ పొంగల్ మిక్స్, తర్వాత అప్పడాల దగ్గర నుంచి, తర్వాత ఇంగువ దగ్గర నుంచి అన్ని ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. రాగి మాల్ట్, తర్వాత మిల్లెట్స్ రాగి మాల్ట్, తర్వాత ఇలా హెల్తీ మిక్స్ అన్నీ చూడండి. ఇడ్లీ రవ్వ అంటే నార్మల్గా ఇడ్లీ రవ్వే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది చూడండి ఇలా జొన్న ఇడ్లీ రవ్వ, రాగి రవ్వ అని దొరుకుతుందని నేనైతే కల్లో కూడా ఊహించలేదండి. ఈ వసుంధర ఎంటర్ప్రైజెస్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇవన్నీ ఆల్మోస్ట్గా సూపర్ మార్కెట్లలో దొరుకుతుంటాయి. అంతేకాకుండా అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళది వాట్సాప్ కూడా ఉందండి, ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. మీరు ఏమైనా తీసుకోవాలంటే లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా వాట్సాప్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదండి. మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి కనుక మంచి ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ఇలాంటి మిల్లెట్ ప్రోడక్ట్స్ వాడితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం అనేసి నేను యూజ్ చేస్తున్నాను, మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒకరోజు ఇలా జొన్న ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేశాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతే టేస్టీగా ఉన్నాయండి. జొన్న రవ్వ ఇడ్లీలు అంటే కొంచెం గట్టిగా వస్తాయేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదండి. అందరం హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇంకో రోజు జావర్ కిచిడి ప్రీమిక్స్తో ఇదిగోండి కిచిడి చేశాను. సూపర్ టేస్టీగా ఉన్నింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జొన్న రవ్వతో కిచిడి ఇంత బాగుంటుందా అనేసి నేనైతే అసలు ఊహించలేదు. నిజంగా అండి, నేను అంటున్నానని కాదు, కానీ చాలా కమ్మగా ఉంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్క ప్యాకెట్ నలుగురు ఫ్యామిలీ మొత్తానికై ఇంకా కొంచెం మిగులుతుందండి. ఈ మిల్లెట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ప్రిపేర్ చేసేదానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఇంకా నూతన సంవత్సరం వస్తుంది కదండి, ఇదంటే ఆంగ్ల సంవత్సరం కిందకి లెక్క వస్తుంది. మనకైతే ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కదండి కొత్త సంవత్సరం అనేది. కానీ అందరం జరుపుకుంటూ ఉంటాం కదా, అందుకనేసి నిన్నైతే కొంచెంగా ముగ్గు అలా వేశాను. పిల్లలైతే ఇలా భోగి మంటలు లెక్క అప్పుడే స్టార్ట్ చేశారండి. కొంచెం చలి ఎక్కువగా ఉంది కదా, ఇంకా మీకు అందరికీ తెలుసు నాకు ముగ్గులు సరిగా రావు కదండి. అలాగే యూట్యూబ్లో కొంచెం ముగ్గులు, ఇన్స్టాలో అలా చూసేసి ఏదో సింపుల్గా ఉండేటట్టుగానే ఇలా ముగ్గు అనేది వేసి కొంచెం కలర్లు అలా వేసానండి. ఇదిగోండి ఫుల్ విపరీతంగా చలి ఉంది. చలి ఉన్నా కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయండి. మా ఇంటి చుట్టూ కొంచెం మొక్కలు ఎక్కువగా అలా ఉన్నాయి కదా, దోమలు విపరీతంగా ఉన్నాయి. చలి అలాగనే ఉంది. అందరూ ఇలా హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఇదిగోండి సింపుల్గా అలా, పిల్లలకి ఐస్ క్రీమ్ కేక్ అంటే ఇష్టం అండి, అందుకనేసి ఐస్ క్రీమ్ కేకే కట్ చేసాము. ఇంకా మార్నింగ్ ముగ్గు చూడండి, ఇలా చిన్నపాటి కలర్స్తో ముగ్గు వేసి, ముగ్గు స్టెన్సిల్స్ ఉంటాయి చూడండి, ఆ స్టెన్సిల్స్తో సైడ్ చుట్టూ అలా వేసాను. ఉత్తరం సైడ్ ఈ ముగ్గు వేసాము. ఇంకా తూర్పు సైడ్ కూడా ఇలా సింపుల్గానే ఉండేటట్టుగానే ఈ ముగ్గు వేసానండి. ఎందుకంటే ఎక్కువగా ముగ్గులు అనేవి రావు, వచ్చిన చిన్నపాటి ముగ్గైనా వేద్దాంలే అన్నట్టుగా కొంచెం కలర్స్ అలా అద్దేసి ఇలా వేసాను. ఇది కూడా ముగ్గు స్టెన్సిలే చూడండి, ఇలా చుట్టూతా కలర్ వేసి పైన వైట్తో అలా స్టెన్సిల్ ముగ్గు. ఇవి బెస్ట్ అండి, మనకి ముగ్గు రానోళ్ళకి ఇవి బెస్ట్ అనమాట. మామూలుగా అయితే మనం అందరికీ ఇది నూతన సంవత్సరం కాదని నాకు కూడా తెలుసండి, కానీ అందరం రంగవల్లులు వేస్తుంటాం కనుక నేను కూడా అలా వేసి ఇంకా పూజ అయితే చేశాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలుపుకుంటూ ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. నిండుగా ఇలా చేమంతులతో అమ్మవారిని, దేవుళ్ళందరినీ, మా మొక్కలకు పూసిన కొన్ని మందారాలతో ఇలా అలంకరించేసి ఇంకా కొంచెంగా ఇదిగోండి ప్రసాదాలు అలా సమర్పించేసి పూజ చేశాను. లైట్ ఆఫ్ చేసే దీపాల వెలుగులో, అలాగనే ఇలా ధూపంలో అమ్మవారు దేవుళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగని ఈ సంవత్సరం అంతా కూడా నీకు పూజ చేసుకునే భాగ్యాన్ని, శక్తిని ప్రసాదించమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇంకా పూజ చేశాను. మీ అందరూ కూడా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ సంవత్సరము ఏదైనా రెజల్యూషన్స్ చేసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనంటూ హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యానికి మించినది ఇంకోటి లేదా అనుకునేసి ఈ సంవత్సరం అంతా హెల్తీగా తినాలి, అలాగనే కొంచెం ఎక్సర్సైజ్లు అలా చేస్తూ హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలనేసి కోరుకున్నానండి. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీతో షేర్ చేశాను కదండి, వసుంధర ఎంటర్ప్రైజెస్ నుంచి ఇలా మిల్లెట్ ప్రోడక్ట్స్ తీసుకున్నానేసి
అందులోనే ఇవాళ పొంగల్ చేస్తున్నానండి. పొంగల్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇందులోనే పెసలు, తర్వాత మిల్లెట్స్ అన్నీ ఉంటాయి. అలాగనే అవి గీలో వేయించినట్టు కనుక మనం ఎక్కువ టైం కూడా తీసుకోదు. నేను మళ్ళీ కొంచెం గీ వేసి ఇదిగోండి కుక్కర్లో కొన్ని పచ్చిమిర్చి వేసి తర్వాత ఒక గ్లాస్ వరకు ఇలా మిల్లెట్స్ ప్రీమిక్స్ అయితే అయిందండి. అది కొంచెం వేయించేసి ఒక గ్లాస్కి మనం దగ్గర దగ్గర 5 గ్లాసుల వరకు నీళ్ళు అనేది పోయొచ్చు అని చెప్పారు. నేనైతే కొంచెం లిక్విడ్ లెక్క అవుతుందేమో అని చెప్పేసి 4.5 గ్లాసుల వరకు నీళ్ళు అనేది పోస్తున్నాను. సాల్ట్ కూడా అందులోనే ఉంటుంది, కానీ కొంచెం తక్కువ అవుతుందేమో అనేది నేను చూసుకొని కొంచెం సాల్ట్ వేసానండి. ఇదిగోండి కుక్కర్లో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. తర్వాత అంతా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టి దగ్గర దగ్గర ఒక 4 లేకుంటే 5 విజిల్స్, 4 విజిల్స్కే సరిపోతుంది. లేకుంటే 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఇట్నే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత చల్లారిన తర్వాత మూత తీస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం లిక్విడ్ లెక్క అలా ఉండాలనుకుంటే 5 గ్లాసుల వరకు వాటర్ అయినా పోయొచ్చు. నేనైతే 4.5 గ్లాసుల వాటర్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. అక్కడ విజిల్స్ వచ్చాయి, ఇక్కడ సాంబార్ ఇంకా ప్రిపేర్ అవ్వకముందే అక్కడ పొంగల్ అయితే రెడీ అయిపోయింది చూడండి. అంత ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసాను. ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. పెసరపప్పు అలాగనే మిల్లెట్స్ అది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇలా మిల్లెట్స్తో పొంగల్, తర్వాత కొంచెం టొమాటో చట్నీ, అలాగనే అలా బాయిల్డ్ ఎగ్స్, తర్వాత టేస్టీగా ఉండేటట్టుగా సాంబార్ ప్రిపేర్ చేశాను. నేను చెప్తున్నానని కాదు కానండి, ఆరోగ్యానికి మిల్లెట్స్ ఈ కాలం కొద్దీ చాలా మంచిది. ఆల్మోస్ట్గా చాలా వరకు మనం అందరం రైస్ అనేది ఆఫ్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు ఇవి బెస్ట్. మీరు ఏమైనా తీసుకోవాలంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వసుంధర ఎంటర్ప్రైజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో ఉంటాయి, లేకుంటే నేను వాళ్ళ ఆన్లైన్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇచ్చింటాను. ఇంకా ఇది వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. నేను మీకు ఇంట్రోలోనే చెప్పాను కదండి, ఒక మహిమాన్వితమైన హరిహర క్షేత్రం మీతో షేర్ చేస్తున్నాను. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయి అని చెప్పాను చూడండి. నేను ఈ మధ్య తెలుసుకున్న గుడి, అంటే నేను చెప్పే మాట కాదనమాట అది. అక్కడికి వెళ్ళిన భక్తులు అక్కడ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాయని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను విని మీతో చెప్తున్న మాట అనమాట. ఆ గుడి ఎక్కడ అంటే అండి, మా నంద్యాల దగ్గర రుద్రవరం ఉంది చూడండి. రుద్రవరం నుంచి ఇంచుమించు 1 కిలోమీటర్ అలా ఉంటుందేమో. ఆ హరిహరులు ఇద్దరు ఒకే చోట ఉన్న పుణ్యస్థలము శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వాసాపుర వెంకటేశ్వర స్వామి వారితో పాటు మహా త్రిపుర సుందరి సమేత మానసలింగేశ్వర స్వామి వారి గుడి అండి. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే దగ్గర దగ్గర 850 సంవత్సరాల క్రితం నాడు పాడుబడిన గుడి అంటండి. అలాంటి గుడిని డాక్టర్ హరినాథ్ రెడ్డి గారు, అలాగనే వారి సతీమణి లక్ష్మీ ప్రసన్న మేడం గారు, మధుసూదన్ రెడ్డి గారు, అలాగనే రంగనాయకులు గారు, నరసింహులు గారు, ఇలా అందరూ కలిసి పునర్వైభవం తెచ్చేసి ఇలా స్వామివారి దేవుళ్ళందరినీ ప్రతిష్టాపన చేసేసి అసలుకి ఎంత మహిమాన్వితమైన టెంపుల్గా వాళ్ళు తీర్చిదిద్దారంటండి. నిజంగా అది శక్తి స్థలం అని చెప్పొచ్చండి. నేను ఇక్కడికి ఒకేసారి వెళ్ళాను, కానీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి 7 వారాలు ప్రదక్షిణ చేసేసి 7 వారాలు దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేసి చాలా మంది ఇక్కడికి వచ్చి కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ 8వ వారం వడ్డీ లెక్క ప్రదక్షిణ చేసిన వాళ్ళు చాలా మంది అనుకుంటుంటే నేను కూడా 7 వారాలు వస్తాను స్వామి అనేసి మొక్కుకున్నానండి. అంతటి మహిమాన్వితమైన హరిహర క్షేత్రం అండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ గుడి గురించి అందరికీ తెలియాలన్నమాట. శ్రావణ మాసంలో ఒక శుక్రవారం రోజు ఇలా స్వామివారి కిరీటం మీద కాంతి కిరణాలు ఒక 5 నిమిషాల పాటు పడ్డాయంటండి. అప్పుడు పూజారి గారు ఇలా ఫోటో అనేది క్యాప్చర్ చేశారు. ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల మహా త్రిపుర సుందరి సమేత మానసలింగేశ్వర స్వామివారి వీడియో అయితే తీయలేకపోయానండి, అందుకనేసి ఫోటో యాడ్ చేస్తున్నాను. తప్పకుండా ఈ మహిమాన్వితమైన పుణ్యస్థలాన్ని దర్శించండి, కోరుకున్న కోరికలు నెరవేర్చుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా మొన్న కొత్తగా క్లాజెట్ అనేది చేయించాను కదండి, తర్వాత మీకు వీడియో అంటూ ఏం షేర్ చేయలేదు కదా, నేను శారీస్ ఎలా ఆర్గనైజ్ చేశాను అని చెప్పేసి. చిన్న వార్డ్రోబ్లో అయినా కానీ దగ్గర 100 నుంచి 200 శారీస్ పట్టేటట్టుగా మనం ఆర్గనైజ్ చేయొచ్చు. ఒకసారి ఇలా ఆర్గనైజ్ చేసామనుకోండి, శారీస్ తీసినప్పుడు కానీ అలా మడతలు పడడం కానీ, లేకుంటే పదే మనం అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేనైతే అన్ని హ్యాంగర్లే అలా అరేంజ్ చేశాను. ఇలా కొత్తగా ఒక క్లాజెట్ తయారు చేసుకుంటున్నాను అనేసి అప్పుడు ఒక వీడియో షేర్ చేసినప్పుడు మాకు ఆ వాల్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది, ఈ వాల్కి చెమ్మ వచ్చిందని చెప్పినప్పుడు చాలామంది అడిగారు. ఇప్పుడు చెమ్మ వస్తే కనుక ఇలా క్లోజెట్కి కూడా చెమ్మ వస్తుంది కదా అని మీరు చాలామంది డౌట్ పడ్డారు. లేదండి, వాల్కి మేము వాటర్ ప్రూఫ్ పెయింట్ అని వేయించాము. తర్వాత ఇప్పుడు క్లాజెట్ వుడ్ కూడా వాటర్ ప్రూఫ్దే వేయించామండి. 30 years వ్యారంటీ అనేది ఇచ్చారు. ఇదిగోండి ఇలా హ్యాంగర్స్ అనేది సెట్ చేశాను.
ఇవి సెట్ చేయడానికి నాకు టైం ఎక్కువ తీసుకుందండి. ఇన్ని రోజులు నేను వీడియో పోస్ట్ చేయకపోవడానికి గల కారణం కూడా ఇదే అనమాట. హ్యాంగర్స్ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. నా దగ్గర ప్లాస్టిక్ హ్యాంగర్స్ ఉన్నాయి. అవి పెట్టేసి హ్యాంగర్స్ రాడ్స్ సెట్ చేసిన తర్వాత నాకు స్పేస్ వేస్ట్ అయిందండి. చూడండి, ఇలాంటి హ్యాంగర్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఈ స్టీల్ హ్యాంగర్స్ చూడండి దగ్గర దగ్గర ఎంత స్పేస్ వేస్ట్ అవుతుందో మీకే తెలుస్తుంది. చూడండి, ఇలా దగ్గర దగ్గర 4 ఇంచెస్ వరకు మనకి స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది ఈ ప్లాస్టిక్ హ్యాంగర్స్ వల్ల. అదే స్టీల్ హ్యాంగర్స్ అలాంటివి మనం యూజ్ చేసామనుకోండి, మనకు స్పేస్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు తర్వాత తెలిసింది, అందుకనేసి మళ్ళీ హ్యాంగర్స్ రీసెట్ చేసేసరికి నాకు టైం ఎక్కువ తీసుకుందండి. పైగా ఇట్లాంటి స్టీల్ హ్యాంగర్స్ ఏంటంటే అండి, ఇదిగోండి ఒకవైపు అలా నాబ్ లెక్క అలా వచ్చింటాయి అనమాట, మనము హుక్స్ లెక్క అలా వచ్చింటాయి. అంతేకాకుండా ఈ ప్యాంట్స్కి అలా ఏమన్నా శారీస్ జారుతూ ఉంటాయి చూడండి, సిల్క్ శారీస్, వాటికి కూడా ఫిట్గా ఉంటుంది అనమాట, జారకుండా ఉంటాయి. అందుకనేసి ఇలా హ్యాంగర్స్ సెట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. దగ్గర దగ్గర మనము ఒక హ్యాంగర్కి ఎక్కువ స్పేస్ పోదనమాట. ఒక్కొక్క రాడ్కి మనము 25 to 30 శారీస్ వరకు కూడా అరేంజ్ చేసుకోవచ్చు. స్పేస్ యూటిలైజ్ అవుతుంది. ఇట్లా కనుక మనము చిన్న వార్డ్రోబ్ కానీ ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, 100 చీరల వరకు కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ హ్యాంగర్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ కబోర్డ్ అంతా కూడా ఎప్పుడో ఒకసారి కట్టుకున్న శారీస్, కొంచెం కాస్ట్లీ శారీస్ అలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి కొంచెం ఎక్కడికన్నా ఎక్కువ కడుతూ ఉంటాం చూడండి, అలా స్టెప్ బై స్టెప్గా అలా అరేంజ్ చేసుకున్నానండి. అలా లెనిన్ శారీస్ ఒకవైపు, అలాగనే సిల్క్ శారీస్ ఒకవైపు, అట్లా కనుక మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. మామూలుగా అన్నీ కలిపి శారీస్ అరేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఎప్పుడో కట్టుకునే శారీస్ ఒకే చోట ఉంటాయి, డైలీ కట్టుకున్న శారీస్ ఒకే చోట ఉంటాయి, అలా ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే నీట్గా ఉంటే, మెయిన్గా హ్యాంగర్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇది బెస్ట్ టిప్ అండి. అలాంటి స్టీల్ హ్యాంగర్స్ యూజ్ చేయండి, మనం స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ హ్యాంగింగ్ రాడ్స్ అనేది సెట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ప్లాస్టిక్ హ్యాంగర్స్ అలా తెప్పించి చూశాను. తర్వాత స్టీల్ రాడ్స్ చెక్ చేసేసరికి అవి ఉంటే అవి తెప్పించిన తర్వాత కొంచెం అలా ముందుకు వెనక్కి అలా కొంచెం లేట్ అయ్యాయండి. ఇదిగోండి, ఇంకా ఈ కబోర్డ్ వచ్చేసి ఇవన్నీ ప్లాస్టిక్ హ్యాంగర్స్ ఇంతకు ముందువి అనమాట. స్పేస్ చూడండి ఎంత వేస్ట్ అవుతుందో. అలా కాకుండా వీటికి స్టీల్ హ్యాంగర్స్ అనేది నేను ఆర్డర్ ఇచ్చాను. అవి వచ్చాక ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి. ఇంకా పట్టు శారీస్ అన్నీ బీరువాలో అలాగనే ఉన్నాయి. ఇలా కనుక మీరు చిన్న వార్డ్రోబ్ కానీ, శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏవైనా కానీ ఇలా హ్యాంగర్స్ ఆర్గనైజ్ చేసుకుంటే అసలు మనం ఎప్పుడు తీసినా కూడా అసలు ముడతలు రావు, అలా అని చిందరవందర కావు. మనకి ఎప్పుడు ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. చిన్నపాటి టిప్స్ మీతో షేర్ చేశాను. ఇంకా ఇవాళ నేను కట్టుకున్న శారీ చూశారు కదండి, ఇది వచ్చేసి షీనిట్స్లో తీసుకునిందండి. మొన్న షీనిట్స్ వెళ్ళాను కదండి, అక్కడ ఏమేమి పర్చేజ్ చేశాననేసి ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ శారీ ఎక్కువ కాస్ట్ కూడా పడలేదండి. నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీస్ అనమాట. సేమ్ ఈ శారీ కూడా అలాగనే వచ్చింది. బార్డర్ చాలా బాగుంది. కాస్ట్ కూడా 1550 అలా పడిందండి. ఇంకా వీటితో పాటు చాలా శారీస్ అనేది తీసుకున్నాను. సంక్రాంతి షాపింగ్ అని చెప్పొచ్చు. అలాగనే అమ్ముకొని డ్రెస్సెస్, నేను కూడా 2 డ్రెస్సెస్, అలాగనే అత్తయ్యకి చీర అని తీసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ టాప్ అండి. ఇది 900 పడిందండి. టాప్ చాలా బాగుందనమాట. నా కోసం అని తీసుకున్నాను. అమ్మకు తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ తను స్టిచ్చింగ్ ఆల్టరేషన్కి అయితే ఇచ్చింది. ఇదిగోండి, ఇలా గేరా బాగా వచ్చింది. చాలా బాగుందండి. సాఫ్ట్గా ఉందన్నమాట మెటీరియల్. బాగుంటుంది కదా అనేసి కొంచెం లాంగ్ లెంత్లో అలా తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 900 పడింది. క్వాలిటీ చాలా బాగుంటాయండి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే నేనైతే షీనిట్స్ కొత్తపేటలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళానండి. ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు, నేను డబ్బులు పెట్టి కొన్నటివే మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కాటన్, ప్యూర్ కాటన్ అండి. ఇది 1650 ఏమో పన్నట్టుందండి. ఇది మొత్తం సెట్ అండి, దుపట్టా, ప్యాంటు, అలాగనే టాప్. క్వాలిటీ చాలా బాగుందండి. కొంచెం గేరా ఉండేటట్టుగానే తీసుకున్నాను. కొంచెం వెకేషన్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాను అనేసి మీరు ఎలాగో చూస్తారులేండి, నేను షేర్ చేస్తాను. డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి. ఈ కలర్ లేదనమాట, కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది చూడండి, ప్రింటెడ్గా అలా ఫ్లోరల్ డిజైన్లో అలా వచ్చింది. లెమన్ ఎల్లో కలర్కి అలా గ్రీన్ కలర్ కాంబినేషను, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కదా అనేసి తీసుకున్నాను. ఇంకా శారీస్ అంటూ ఇదిగోండి పట్టు శారీ తీసుకున్నానండి. నాకు ఫేవరెట్ అనమాట పట్టు శారీస్. కానీ ఈ కలర్ కాంబినేషన్ లేదు కదా అని చెప్పేసి లైట్ కలర్లో చూడగానే చాలా బాగా నచ్చి, నార్మల్గా అయితే సింపుల్గా ఉన్న శారీసే తీసుకుందామని వెళ్ళాను. కానీ ఈ చీర చూడగానే చాలా బాగా నచ్చి మా వారిని అడిగి మరీ కొనిచ్చుకున్నానండి. 7000 చిల్లర అలా పడిందనమాట. హాఫ్ వైట్కి ఇలా లైట్ ఎల్లో కలర్ అలా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా కట్టుకుంటే అని తీసుకున్నాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదని తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి వర్క్ శారీ తీసుకున్నానండి.
అన్నీ కలిపి తీసుకున్నాక సపరేట్గా కాస్ట్ అంటూ అంత గుర్తులేదు కానీ 1000 బిలో అనుకుంటానండి. ఈ శారీ కూడా సింపుల్గా వర్క్ వచ్చింది, అంతేకాకుండా కట్ వర్క్ బాగుందండి. టీచర్స్ కానీ ఎవరికైనా అలా బాగుంటుంది, మనకైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్ ఫంక్షన్ వేర్గా బాగుంటుంది. ఈ శారీ కూడా బాగుంది కదండి. ఇది కూడా 1500 1600 పడిందండి. కాస్ట్ అంతగా ఐడియా లేదు కానీ ఇది కూడా అంతేనండి, 16 ఎంతో పడింది. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. లైట్ అలాగనే డార్క్ కలర్ కాంబినేషన్. ఇలాంటివి మనము చూసినప్పుడు కాకుండా కట్టుకుంటే మంచి లుక్ ఇస్తాయండి. మీరు ఏమైనా తీసుకోవాలంటే ఒకసారి మన షీనిడ్స్ షాపింగ్ వీడియో అనేది ఉంది, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అత్తయ్యకైతే ఈ శారీ తీసుకున్నాను. ఇంకా నేనంటూ వీడియోలలో ఎక్కువగా కనిపిస్తుంటాను కనుక కొంచెం ఎక్కువగా శారీస్ కావాల్సి వస్తుంది కనుక నేనైతే అలా తక్కువ రేంజ్లో కొన్ని అలాగనే పట్టు శారీ ఒకటి తీసుకున్నాను. శారీస్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. మహిమాన్వితమైన ఒక టెంపుల్ మీకు వీడియోలో షేర్ చేశాను. అందరికీ తెలియాలి, అందరూ ఆ గుడి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అయి ఉంటుంది, అలాగే నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్లు శారీస్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి.